హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. దిస్ ఇస్ సునీత. గార్డెన్లో పైన బర్డ్ బేబీస్ని పెట్టిందండి. వాటికి ఫీడ్ చేస్తుంది మదర్ బర్డ్. చేసి ఒక్కొక్కటి తీసుకొచ్చి పెట్టి ఎలా వెళ్తుంది. ఎంత బాగుందో కదా చూడడానికి. మన గార్డెన్లో కూడా బర్డ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ రకరకాల బర్డ్స్ రావడానికి మన గార్డెన్ కూడా వాటికి కంఫర్ట్గా సేఫ్గా ఉంటేనే వస్తాయండి, లేకపోతే రావు. ఫుడ్ మీరు ఎంత ఫీడ్ చేసినా ఫీడ్ చేసి తిని వెళ్ళిపోతాయి కానీ అవి ఎక్కడ స్టే అవ్వదు. కానీ నా దగ్గర 2-3 చోట్ల గూడ్లు పెట్టింది, గుడ్లు కూడా పెట్టిందండి. నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు చూపిస్తాను. ఎంత బాగుంటుందో అవన్నీ చూస్తుంటే. వాటికి కన్వీనియంట్గా సేఫ్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకొనే పెడతాయి గూడ్లు ఎప్పుడైనా సరే బర్డ్స్. బటర్ఫ్లై చూడండి ఎంత బాగా అది పువ్వు మీద వాళ్ళు ఎలాగో అది తేనె చురుకుంటుందో ఎంత బాగా అనిపిస్తుందో. నేచర్ అంతా నా దగ్గరే ఉన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది అండి, హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్లో ఏం కావాలి చెప్పండి. కృష్ణుడి కొలంలో కూడా నేను ఫిషెస్ అవి వేశాను. బ్లాక్ ఫిష్ అయితే పుట్టలు పుట్టలు పిల్లల్ని పెట్టేసి దాని సంతతిని అంతా బాగా పెంచేసింది. నేనేం చేశానంటే కొంచెం కొంచెం కొన్ని తీసి నా దగ్గర తామర మొక్కలు కూడా పెట్టాను. అందులో కొన్ని వేసాను ఈ ఫిషెసే. సో అందులో గుడ్లు మస్కిటో గుడ్లు ఫామ్ అవ్వకుండా ఇవి తినేస్తాయి కాబట్టి వేసాను. అయినా చాలా ఎప్పుడు రెగ్యులర్గా ఫిషెస్ వస్తూనే ఉంటాయి. పెద్ద ఫిష్లు చిన్న ఫిషెస్ని తినేస్తాయి కాబట్టి మనం ఫిష్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు వేస్తుండాలండి. ఎంత పాసి అది తింటున్నా ఫిష్ ఫుడ్ వేస్తుంటే చిన్న ఫిషెస్ బతుకుతాయి. ఇది మా ఇంటి దగ్గర ఆవు అదే పాలు పోసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. షెడ్స్ చాలా ఉన్నాయి. అందుకని వాళ్ళు జున్ను పాలు ఇచ్చారు. 2 లీటర్ బాటిల్లో ఇచ్చారు. అది ఫస్ట్ డేది. చాలా చిక్కగా ఉన్నాయి. నేను 2 గ్లాస్ జున్ను పాలు వేసి 1 లీటర్ పాలు వేశాను. కానీ ఇంకా పోయాలి, గట్టిగా వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మిగతా వాళ్ళేమో మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సరే ఇంకోసారి చేసుకుందామని. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేను అనుకోవడం ఇప్పుడు వింటర్ సీజన్ రైనీ సీజన్ కదండి. సో నిల్వ ఉంటాయి, 2 మంత్స్ దాకా అయినా సరే నిల్వ ఉంటాయి. మనం మధ్యలో తీసుకొని ఒక గ్లాస్ అలా వండుకోవచ్చు తినాలనిపించినప్పుడల్లా. నేను అలాగే చేస్తాను. ఆ రోజు కాక మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాళ్ళు 1 లీటర్ బాటిల్ మళ్ళీ జున్ను పాలు ఇచ్చారండి. ఇక్కడ కొంతమందికి తెలీదు వండుకోవడం. సో వాళ్ళు పాలతో పాటు మేము వాళ్ళ దగ్గర తీసుకోకపోయినా పాపం వాళ్ళు మాకు జున్ను పాలు ఇచ్చారు. ఇదైతే పారిజాతం ప్లాంట్. పారిజాతం పూలు తెలుసు కదండి, హైబ్రిడ్ ప్లాంట్స్ నా దగ్గర 2 ఉన్నాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి జనవరి దాకా మనకి పూలు వస్తాయి కదా, ఎంత బాగుంటాయో అసలు పూలు. స్మెల్ అది అవి ఇంకా కింద పడకుండా ఆకుల మీదే పడి ఉన్నాయన్నమాట. నైట్ విడిస్తాయి, మార్నింగ్కి కింద పడిపోతాయి కదా. పైన ఉన్నప్పుడు కొయ్యకూడదు అంటారు కదా పారిజాతం ఫ్లవర్స్. ఆకుల మీద పడున్నాయి. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి దేవుడికి పెట్టాను. కృష్ణుడికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన పువ్వు పారిజాతం ఫ్లవర్ కదా. నా దగ్గర 2 ఉన్నాయండి హైబ్రిడ్. ఒకటేమో ఇంకోటి నాటు పారిజాతం ప్లాంట్ కూడా ఉంది. అది ఇంకా టైం పడుతుంది పూలు రావడానికి. నా దగ్గర అన్ని డ్రాఫ్టెడ్ ఎక్కువ ఉన్నాయండి ప్లాంట్స్. ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఇది పళ్ళు ప్లాంట్స్ కానీ ఎక్కువ ఉన్నాయి డ్రాఫ్టెడే. ఎందుకంటే పైన టెర్రస్ గార్డెన్లో కాబట్టి డ్రాఫ్టెడే మనం హైబ్రిడ్ పెట్టుకుంటే మనకి తొందరగా కాపు వస్తుంది. మనం మంచి తొందరగా ఎంజాయ్ చేస్తాము వాటిని. ఇవి అయితే ఇంకా పూలు తీసుకెళ్ళి దేవుడికి పెట్టుకున్నాను. నా దగ్గర చాలా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయండి. రోజు నేను ఇంకా కొనే పని లేదు, పైకి వెళ్ళి చక్కగా కోసుకొచ్చి దేవుడికి పెట్టుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది మనం పెంచింది మనం అలా కోసుకొని పెట్టుకుంటే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.